హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఇది ఇరుముడి మూవీకి సంబంధించిన డే 3 కలెక్షన్ డీటెయిల్డ్ రిపోర్ట్ అనమాట. సో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అండ్ చాలా అంటే చాలా అద్భుతమైన స్పీడ్లో వెళ్తుంది సినిమా అయితే. అండ్ ఇంకా బెటర్గా వచ్చును, కొంచెం బెటర్గా కనుక స్క్రీన్స్ అవి అలోకేట్ అయినట్టయితే. బట్ వీళ్ళు ఏదో కొంచెం కంపు కంపు చేసేలాగే ఉన్నారు, ప్రాపర్గా స్క్రీన్స్ అవి ఇవ్వకుండా. చూద్దాం మరి ఏం చేస్తారో, నేనైతే చూడాలని ఉంది నాకైతే. అంటే టాక్సిక్ రిలీజ్ అయిన తర్వాత దీనికి ప్రాపర్గా స్క్రీన్స్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. మధ్యాహ్నం ఆల్రెడీ ఒక వీడియో పెట్టా, మీరు చూసే ఉంటారు కదా. సో అదే అనమాట పాయింట్. లెట్స్ సీ మరి చూద్దాం ఏం చేస్తారో. సో సరే, డే 3 గురించి మాట్లాడుకుందాం. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 2 డేస్కి ఇది 54.5 crore అయితే కలెక్ట్ చేసింది అని చెప్పి. అండ్ డే 3 ఇది చాలా అంటే చాలా మంచి నెంబర్ అయితే పెట్టింది. లిటరల్లీ చాలా మంచి నెంబర్ పెట్టింది. డే 3 29 crores అయితే కలెక్ట్ చేసింది. నేను నిన్న కూడా అన్నాను కదా 30 crores వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి. సో 29 crores అయితే కలెక్ట్ చేసింది సినిమా. సో విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అని చెప్పొచ్చు నాకైతే మటుకు, నా దృష్టిలో. ఎందుకంటే రవితేజ గారి స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది ఈ సినిమా. ఒకప్పుడు ఆయన మార్కెట్ వేరు, బట్ రీసెంట్ టైమ్స్లో ఇది మటుకు ఆయన మార్కెట్ వేరు. ఆయన చాలా సినిమాలకి లైఫ్ టైంలో కూడా ఈ కలెక్షన్స్ అయితే రాలేదు ఆయనకి. అట్లాంటిది ఇప్పుడు విధ్వంసం ఆయన సృష్టించింది అయితే మటుకు. లిటరల్లీ 29 crores ఆన్ డే 3. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా యొక్క కలెక్షన్స్ అనేవి 83.5 crores అయితే టచ్ చేసింది. సో నేను అన్నట్టే అయింది. నేను 84.5, 85 రౌండ్ ఫిగర్ ఉంటుందేమో అనుకున్నాను. 83.5 దగ్గరలో కలెక్ట్ చేసింది సినిమా. సో ఆబ్వియస్లీ 1.5 crore డిఫరెన్స్ అంతే కదా అని ముందే అంటా ఉన్నా కదా. సో ఈ సినిమా బెటర్గా మంచి నెంబర్లే పెడుతుంది అని చెప్పి. సో మండే రోజు కూడా బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి ఈ రెండు సినిమాకి, అది హైలైట్ ఇక్కడ. సో మండే రోజు బేసిక్గా 19,500, 19,600 ఆ రేంజ్లో బుకింగ్లు జరుగుతున్నాయి ఇరుముడు సినిమాకి. సో అది ఒక వీకెండ్ రోజు చాలా సినిమాలకి జరిగే బుకింగ్స్ అవి. అట్లాంటిది ఇది వీక్ డే రోజు జరుగుతోంది. అండ్ చాలామంది ఏంటంటే అంటే లైక్ ఆఫ్టర్నూన్ షోస్, ఈవినింగ్ షోస్ మటుకు మామూలుగా బుకింగ్లు జరగట్లే ఇప్పుడు మండే రోజు కూడా. బికాజ్ రేపు ఒక్కరోజే మళ్ళీ థియేటర్స్ ఉంటాయి, ట్యూస్డే ఒక్కరోజే. మళ్ళీ వెన్స్డే నుంచి ప్రాపర్గా థియేటర్స్ ఉండవు కదా దీనికి. అందుకోసం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే చూసేస్తున్నారు అన్నమాట. అందరూ కూడా మోస్ట్లీ అదే జరుగుతుంది, నాకైతే అలా అనిపిస్తోంది నాకు. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి మరి సిచ్యువేషన్ అనేది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మటుకు చాలా అంటే చాలా మంచి బుకింగ్స్తో అయితే వెళ్తోంది సినిమా అయితే. సో 83.5 crore అయితే కలెక్ట్ చేసింది ఇప్పటివరకు 3 డేస్కి అయితే. సో లాంగ్ రన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది దీన్ని బట్టి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నెట్ విషయానికి వచ్చినట్టయితే డే 3 ఈ సినిమా కలెక్ట్ చేసిన ఓవరాల్ నెట్ వచ్చి 19.8 crore. సో అప్రాక్సిమేట్లీ అరౌండ్ దగ్గరగా 20 crore అనుకోండి. సో మంచి నెట్ పెట్టింది డే 3 రోజున. అండ్ షోస్ కూడా ఎక్కువ పడినాయి, 3078 షోస్ పడ్డాయి మనకి డే 3 రోజున. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్ నెంబర్. అండ్ ట్విస్ట్ ఏంటంటే తెలుగులో 3008 షోస్ పడి తమిళ్లో 70 షోసే పడ్డాయి. కానీ ఆ 70 షోస్కి ఆక్యుపెన్సీ 23% ఉంది. మన దగ్గర 3008 షోస్కి మన దగ్గర ఆక్యుపెన్సీ 88% ఉంది. సో నిన్న బేసిక్గా 79, డే 1 80% ఉంది కదా. డే 3 రోజు సండే రోజు 88% ఆక్యుపెన్సీ ఉంది. సో మరి 100% ఆక్యుపెన్సీ అని చెప్పి కొంచెం ఏదో స్ప్రెడ్ అయింది కానీ, బట్ 100% ఆక్యుపెన్సీ లేదు, 88% ఉంది. బట్ 88% కూడా చిన్న విషయం కాదయా, చాలా 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 పెద్ద విషయం అది. 88% ఆక్యుపెన్సీ అంటే అసలు 3008 షోల దగ్గర ఒక రీజనల్ సినిమా కోత చూపిస్తోంది మొత్తం థియేటర్ దగ్గర, బాక్స్ ఆఫీస్ దగ్గర. బట్ ఈ మైత్రి ఓడేమో చెడగొడుతున్నాడు దాన్ని, అంటే థియేటర్లు హోల్డ్ చేయలేక. మైత్రి కాదు, కరెక్ట్గా చెప్పాలంటే చెడగొడుతుంది దిల్ రాజు. అదనమాట పరిస్థితి. మళ్ళీ ఇదే దిల్ రాజు నెక్స్ట్ రవితేజ గారితో సినిమా తీస్తున్నాడు. అప్పుడు మటుకు నైజాంలో మొత్తం థియేటర్లు అన్నీ కావాలంటాడు. మళ్ళీ అది ఏమనంటే అప్పుడు మీ థియేటర్ ఉంటే, మీ సినిమా ఉంటే మేము ఇస్తాము అంటాడు.
అప్పుడు కూడా మళ్ళీ ఒప్పుకోడు తెలుసా, అప్పుడు కూడా థియేటర్లు ఇవ్వాల్సిందే, కొన్ని మాకు ఉంచాల్సిందే అంటాడు అనమాట. ఈ మైత్రి వాళ్ళు నైజాం అయినా సరే ఆ శిరీష్కో దిల్ రాజుకో వదిలేయాల్సిందేనే. అంటే మోనోపోలీ ఎక్కువైపోతుంది. అంటిల్ అన్లెస్ థియేటర్లో ఓనర్లు తెగించి బయటకు వచ్చేస్తే తప్ప వాళ్ళ దగ్గర లీజు నుంచి. ఇంకొక ప్రాబ్లం ఏంది ఇక్కడ, మల్టీప్లెక్స్లు వీళ్ళవి ఎక్కువ ఉన్నాయి. ఏషియన్ మల్టీప్లెక్స్లు బొచ్చులు ఉన్నాయి. ఏఎంబి కానీ, AAA కానీ, ఏఆర్టీ కానీ, ఏబిడి కానీ, ఇప్పుడు ఏఆర్సీ కూడా వస్తుంది అంటున్నారు. AAA వైజాగ్ కానీ, ఏషియన్ సినిమాలు బోల్డ్ ఉన్నాయి. ఏషియన్ మాల్స్, ఏషియన్ మల్టీప్లెక్స్లు ఎన్న వాళ్ళయ్యే. వాళ్ళేమో ఇలా ఉంటున్నారు, ఎటువంటిలాగా. సో ఇప్పుడు బేసిక్గా ఓకే, మంచి ఆక్యుపెన్సీలు పడ్డాయి. డెఫినెట్గా ఫెంటాస్టిక్ ఆక్యుపెన్సీస్ అని చెప్పొచ్చు. చాలా చాలా అద్భుతంగా కొట్టింది తమిళ్లో బేసిక్గా. అండ్ ఈ కొన్నదానికి కొంత బాగానే వచ్చింది, లైక్ 0.07 crore వచ్చింది, అంటే లైక్ 7 lakhs వచ్చింది నెట్. తక్కువే, బట్ ఏదో కొంచెం పెరుగుతోంది డే బై డే ఏదో కొంచెం లైట్గా పెరుగుతుంది అలాగా. ఇంకా మిగతాదంతా తెలుగే అనమాట, సింపుల్. సో తెలుగే మోస్ట్లీ ఉంటుంది మనకి ఇంక ఈ సినిమాకి. తమిళ్లో ఈవెంట్ పెట్టారు కానీ తమిళ్లోనే మాట్లాడారు రజనీకాంత్ రవితేజ గారు కూడా, కానీ బట్ అంతగా ఏమి పుష్ అయితే లేదు. సో అది మరి పరిస్థితి. సో నెట్ బేసిక్గా ఇప్పటికే దగ్గరగా ఇది చాలా అంటే చాలా ఎక్కువ 50 కోట్లు దాటేసింది. అండ్ లాంగ్ రన్లో ఇది ఖచ్చితంగా ఈజీగా ఒక 90 అబోవ్ నెట్ కొడుతుందేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. అండ్ షేర్ మరి ఒక 70 వస్తుంది అంటారా, ఏమో చూడాలి మరి. నాకైతే కొట్టచ్చు అనిపిస్తుంది 70 crore షేర్ కొట్టచ్చు అనిపిస్తుంది. అట్లయితే మంచి బాక్స్, మంచి సక్సెస్ అయ్యే సినిమా షేర్ కనుక 70 అబోవ్ కొడితే. సో అది మరి పరిస్థితి. సో ఇంకా ఇప్పుడున్న మూమెంట్కి అయితే మటుకు బాగానే ఉంది. బట్ ఇవాళ రేపే ఉంది, ఇంక ఎల్లుండి నుంచి ఏమి లేదు, మళ్ళీ మూపు తగ్గిపోద్ది. టాక్సిక్కి బాగా బ్యాడ్ టాక్ వస్తే తప్ప, అయినా సరే ఒక 3 రోజుల వరకు దానికే స్క్రీన్స్ ఉంచుతారు. సాటర్డే సండే మళ్ళీ ఇరుముడికి కొంచెం ఏమన్నా షేర్ చేస్తారు మహా అయితే, అంతే. అట్లాగే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. సో అది మరి పరిస్థితి, ఇంకేం చెప్తాం ఇంకా. సో కొంచెం ఏమో మైత్రి వాళ్ళు ఎక్కువ థియేటర్లు వాళ్ళు కూడా ఇంకా మల్టీప్లెక్స్లు కట్టాల్సిందేనయ్యా ఎక్కువ, లేదంటే కష్టమైపోతుంది. అట్లీస్ట్ వాళ్ళ ఈ థియేటర్ పక్కనే కట్టాలి, ఈ థియేటర్ ఎదురుకి కట్టాలి లేదా పక్కన కట్టాలి, అప్పుడు ఉంటుంది తిక్క కుదురుతుంది వీళ్ళకి. అప్పుడు కానీ దారిలోకి రారిళ్ళు. ఏమో చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇలా ఉంది. సో 83.5 crore కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు మండే అండ్ ట్యూస్డే బుకింగ్స్ చూస్తుంటే మటుకు ఇప్పటికీ కూడా ఒక పాయింట్ అయితే ఉంది, ట్యూస్డే ఆర్ వెన్స్డే నాటికి పక్కా 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోద్ది. ట్యూస్డేకే వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది నాకైతే, మోస్ట్లీ వెన్స్డేకి ఇఫ్ ఇన్ కేస్ కొంచెం ఏమైనా అటు ఇటు అయితే. సో వెన్స్డే కల్లా 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిపోద్ది. అండ్ లాంగ్ రన్లో మళ్ళీ కొంచెం థియేటర్లు ఏమైనా ఇచ్చినట్టయితే మోస్ట్లీ నా గెస్ ప్రకారం ఒక 140-150 వరకు కలెక్ట్ చేయొచ్చు ఈ సినిమా. ఎందుకంటే వన్స్ మళ్ళీ షోస్ పెంచినట్టయితే మళ్ళీ దీనికే వెళ్తారు పీపుల్ అన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ నాకైతే మటుకు. చాలా 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 కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ విషయంలో అయితే మటుకు. టాక్సిక్కి బేసిక్గా ఎందుకో నాకు ఏమనిపిస్తుందంటే ఎక్కడో దానికి బ్యాడ్ టాకే వస్తుంది అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఏమో దాని స్కేల్ వల్ల అది కొంచెం ఏమైనా కొత్తగా అనిపించి బాగా అనిపించవచ్చు ఏమో, ఆ అవకాశం కూడా ఉంది కదా. సో అందుకని 100% అనలేకపోతున్నాను కానీ, బట్ డెఫినెట్గా దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఇట్లా కూడా జరగడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంది అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది నాకు. లైక్ టాక్సిక్కి అటు అయితే మంచి బ్లాక్ బాస్టర్ అయిపోద్దబ్బా, లేదంటే డిజాస్టర్ అయిపోద్దబ్బా. టాక్సిక్కి ఆ మధ్యలో అనేది ఏమి ఉండదు. సో అదనమాట పరిస్థితి, నేను నమ్మేది అయితే అదే. సో అంటే టాక్సిక్ ఎయిదర్ అటు లేదా ఇటు అంతే తప్పించి ఆ మధ్యలో అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో అది మరి నా ఒపీనియన్ అయితే మటుకు. చూద్దాం మనకి ఏం చేస్తారో మరి ఇంకా. సో నిన్నటి Day 2 కలెక్షన్ రిపోర్ట్ చూస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో వెల్కమ్ టు Day 12 రిపోర్ట్ అని కామెంట్ చేశాను. Day 1 నేను Day 11 అని పెట్టాను నేను ఎడిటింగ్లో, కొంచెం టైటిల్ కొంచెం తప్పు పెట్టాను. ఇంకా అందుకని అది కొంచెం అట్లా ట్రోల్ చేస్తాను. ట్రోల్ చేయకండి బ్రో, ఏంటి బ్రో మీరు. సో అది మ్యాటరు. సో ఫెంటాస్టిక్గా ఉంది ఇప్పటికైతే మటుకు. ఇరుముడి రెస్పాన్స్, ఇరుముడి కలెక్షన్స్ మొత్తం ప్రతిదీ కూడా. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకా మనం చూడాల్సి ఉంది, ఇంకా ఏమైనా లైక్ ఏమైనా షిఫ్ట్లు వస్తాయా, అంటే కలెక్షన్ షిఫ్ట్, లైక్ ఎక్కువ వెళ్తున్న స్పీడ్ ఏదైతే ఉందో అది సడన్గా పడిపోవడమా, లేదంటే ఇంకా పెరగడమా, అదంతా డిపెండ్స్ ఆన్ టాక్సిక్. బట్ ఏదైనా దిల్ రాజు గారు బేసిక్గా థియేటర్ వదులుతారా లేదా అనేది నా డౌట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఒకటి అయిపోయారు అబ్బా. బేసిక్గా వంశీ గారు, నాగవంశీ, తర్వాత మైత్రి, కొంతమంది నా వైజయంతి మూవీస్, ఇలా వీళ్ళందరూ కూడా ఒక సైడ్ ఉన్నారు. సురేష్ బాబు గారు, తర్వాత సునీల్, దిల్ రాజు, వీళ్ళంతా ఒక సైడ్ ఉన్నారు.
సో ఇట్లా చీలిపోయాయి వర్గాల కింద. సో అవి సినిమాలకు ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంతే, ఇంక అంతమించి చేయట్లేదు. అఫ్కోర్స్ ఎండ్ ఆఫ్ ది డే మనకు వచ్చేది పోయేది ఏమి ఉండదు కానీ, మంచి సినిమా కదా, ఎక్కువ మందికి రీచ్ అవ్వాల్సిన సినిమా కదా. ఇప్పుడు ప్రాపర్గా థియేటర్లు ఇవ్వకపోయినట్టయితే థియేటర్లో చూడాలనుకున్న వాళ్ళకి ఉండకపోతే వాళ్ళు ఓటీటీ చూసుకుందాంలే, నేను టీవీలో వస్తే చూసుకుందాంలే అని ఆగిపోతారు. సో అది బేసిక్గా సినిమాని ఎఫెక్ట్ చేస్తుంది కదా అన్న ఒక పాయింట్లో కొంచెం అలా అంటున్నా, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు నాకైతే మటుకు. బట్ వస్తే బాగుండు థియేటర్స్ అయితే ప్రాపర్గా. సో ఇప్పటికీ కూడా ఒక పాయింట్ అయితే ఉంది నాకు, అదేంటంటే లాంగ్ రన్లో ఈ సినిమా ఖచ్చితంగా ఒక 140-150 crore వరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తోంది, బేస్డ్ ఆన్ దిస్ మొమెంటమ్. అంటే ఇప్పుడు అట్లీస్ట్ సెకండ్ వీకెండ్కైనా కొన్ని థియేటర్లు ఇస్తారు కదా, అలా ఇచ్చినప్పుడైనా సరే వీళ్ళు చాలా గట్టిగా అందుకొని మళ్ళీ టాక్సిక్ని దాటేసి బుకింగ్లు జరుగుతాయి అనిపిస్తోంది నాకు నెక్స్ట్ వీకెండ్కి. బికాస్ ఈ గ్యాప్లో చూడనీయకుండా చేస్తున్నారు కదా. సో ఆ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే తాలూకు రిజల్ట్ అంతా మనకు సాటర్డే, సండే కనిపిస్తుంది మళ్ళీ స్క్రీన్స్ కనుక ఇచ్చినట్టయితే. పీవీఆర్ ఐనాక్స్లు, సినీ పోలీసులు వీటిలో ఇచ్చినా చాలు. అట్లా నాకైతే అలా అనిపిస్తోంది. సో 3 డేస్కి అయితే ఈ సినిమా 83.5 crore కలెక్ట్ చేసింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంది, ఎందుకని ఇప్పుడు ఇంత బుకింగ్స్ జరుగుతున్నా కూడా వేరే సినిమాల కంటే తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి కొన్ని పెద్ద సినిమాల కంటే అని. వాటికి ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి అండ్ బేసిక్గా యూనో వాకిన్స్ అనేవి కూడా మారుతూ ఉంటాయి ప్రతిదానికి కూడా. సో ఆ బేసిస్ మీద ఉంటుంది. ఇక్కడ అలా కాదు కదా. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా ఆన్లైన్ ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది, ఆఫ్లైన్లో కూడా గట్టిగానే ఉంది కానీ బట్ ప్రైసింగ్ అనేది చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్గా అమ్ముతున్నారు వేరే సినిమాలతో కంపేర్ చేసుకుంటే, అదనమాట. సో ఇప్పుడు బేసిక్ ఇది 83 కొట్టింది, ఈ టైంకి వేరే సినిమా డబల్ ప్రైస్కి సేల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈజీగా ఒక లైక్ ఒక 160 కోట్లు కొట్టేస్తుంది అట్లా అనమాట. సో అలా అందుకు మీకు తేడా అనిపిస్తూ ఉండొచ్చు కానీ బట్ ఏం లేదు, అది ఇంక అంతే. ఇంకా ప్రైజెస్ బాగా తక్కువ ఈ సినిమాకి, అంటే హైకిల్కి వెళ్ళలేదు. సో సింపుల్గా జనాలకు నచ్చేలాగా, జనాలు మెచ్చేలాగా ఒక సినిమా అయితే తీశారు, అది బయటికి రిలీజ్ చేశారు. అండ్ జనాలు బేసిక్గా తండాలుగా వెళ్ళారు థియేటర్లకి, వెళ్తానే ఉన్నారు ఇంకా, అది మరి మ్యాటరు. సో అదిగా ఈ సిచ్యువేషన్. సో ఇది ఇరుముడి డే 3 కలెక్షన్ రిపోర్ట్. మళ్ళీ మనం ఇంకా డే 10కే కలుద్దాం మనం, ఓకే. మళ్ళీ ఈ గ్యాప్లో అయితే మాట్లాడను, డే 10కి కలవడానికి అయితే ట్రై చేస్తాం. ఒకవేళ మంచి కలెక్షన్స్ వస్తే, లైక్ ఒక నోటబుల్ నెంబర్ వస్తే చేయడానికి ట్రై చేస్తా రేపటి నుంచి, రేపు కూడా, ఓకే, రేపు కూడా చేయడానికి ట్రై చేస్తా. బట్ లేదు అంటే ఇంకా డైరెక్ట్గా సెకండ్ వీకెండ్కి అంటే డే 10కే చేయడానికి ట్రై చేస్తా, ఓకే. సో అట్లా డే 10కే చేస్తానండి, ఎందుకు వచ్చింది డే 10కే కొడతానండి మళ్ళీ ఇంకొకటి కలెక్షన్ రిపోర్ట్, ఓకే. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.